అసలు నిన్న మీడియా కానీ పొలిటికల్ సర్కిల్స్ లో కానీ ఎంత హంగామా, ఎంత రచ్చ, ఎంత అడావిడి చేశారో. సీఎం రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, మేమే గెలిచాం, మేమే న్యాయం 4 కాళ్ళ మీద నిలబడింది, లేకపోతే సత్యమేవ జయతే అని. ఆ ఆనందం 4 గంటలు లేకుండా పోయింది. పాయింట్ ఏంటంటే, నేను ఈ విషయం మీద రియాక్ట్ అవ్వలేదు అనుకుంటున్నారు కానీ నేను ఇమీడియట్ రెస్పాన్స్ కింద స్టోరీ పెట్టా. అండ్ ఆ స్టోరీలో ఉన్నది నైట్ ప్రూవ్ అయింది. విషయం ఏంటంటే, కోర్టు ఏమి కామెంట్స్ చేయలేదు. కోర్టు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేసి మనం మళ్ళీ గురువారం మాట్లాడుకుందాం అని చెప్పింది. ఇంకో విషయం ఏంటి, ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూని సీఎం ప్రజల ముందు ఎందుకు పెట్టారని కోర్టు అడిగింది. బట్ పాయింట్ ఏంటంటే, ఇది ఒక పొలిటికల్ మీటింగ్ లో ఇన్సైడ్ జరిగిన మాటలు తప్ప సీఎం ఏమి ప్రెస్ మీట్ లో చెప్పలేదు. అండ్ కల్తీ జరిగిందా లేదా అనే విషయం కాసేపు ఈ రిపోర్ట్స్, ఈ పొలిటికల్ మసాలా ఇవన్నీ పక్కన పెడితే, లడ్డు తిన్న ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది కల్తీ జరిగిందా లేదా, ఫుడ్ క్వాలిటీ బాగుందా లేదా అనేది. ముందస్తు బెయిల్ కోరుతూ మరియు ముందస్తు బెయిల్ తో పాటు ఎలాంటి చర్య పోలీసులు తీసుకోకూడదు అని చెప్పి, అండ్ FSSAI నిబంధనలు మేము పాటించలేదు అని చెప్పి ఏఆర్ డైరీ ఎండి నిన్న హైకోర్టులో పిటిషన్ వేశాడు. అంటే దీని అర్థం ఏంటి, కల్తీ